లోక్సభ ఎన్నికలకు ఇవ్వాలే కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేస్తోంది. అభ్యర్థులపై అర్ధరాత్రి దాకా వడపోత కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులపై కూడా ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. రేవంత్, భట్టి, ఉత్తమ్లతో ఎన్నికల కమిటీ చర్చలు జరిపింది. 17 సీట్లపై అభ్యర్థుల వివరాల్ని సీఈసీకి అందించారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్. సీఈసీ భేటీలో ఖర్గే, సోనియా, కేసీ వేణుగోపాల్, జయరాం తదితరులు ఉన్నారు. తెలంగాణతో పాటుగా కొన్ని రాష్ట్రాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ నుంచి పోటీకి రాహుల్ గాంధీ పోటీ చేయట్లేదు. తెలంగాణతో పాటు కేరళ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, లక్షద్వీప్లోని 60 సీట్లతో తొలి జాబితాని కాంగ్రెస్ ప్రకటించే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న తరుణంలో ఏఐసీసీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జయరాం రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరిగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ నుంచి పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. నియోజకవర్గాల వారి బలాబలాలు, సామాజిక సమీకరణాల ప్రకారం అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. 10 మంది పేర్లతో తొలి జాబితా విడుదలవుతుందని ప్రచారం జరిగిన లిస్ట్ జారీ చేయకుండానే సమావేశం ముగిసింది. సీట్ల మీద చర్చ జరిగింది. అవి రాత్రి రేపు పొద్దున ప్రకటిస్తారు. 30 సీట్లు 2 రోజుల తర్వాత ఆ చర్చ. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో మిగతా 16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెలువడవలసింది. కేరళ, తెలంగాణ లోక్సభ అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు నిర్వహించిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ వయనాడు నుంచి రాహుల్ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ వయనాడుతో పాటు అమేథీలో కూడా పోటీ చేశారు. అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. అమేథీలో ఓడినా వయనాడులో మాత్రం ఘన విజయం సాధించారు రాహుల్. అయితే ఈసారి వయనాడులో ఇండియా కూటమి మిత్రపక్షం సిపిఐ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అని రాజాను అభ్యర్థిగా ప్రకటించారని ప్రచారం జరిగింది. దీంతో రాహుల్ను తెలంగాణ నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు టీపీసీసీ ప్రయత్నించింది. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ రాహుల్ వయనాడ్ నుంచే పోటీ చేస్తారని ఏఐసీసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలకు గడువు కూడా సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 1-2 రోజుల్లో ఖాయంగా విడుదలవుతుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తోంది. ఈ తరుణంలో నేడో రేపో తొలి జాబితా విడుదల చేయాలని ఏఐసీసీ యోచిస్తోంది.